3TV న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటన. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక సర్కారు పర్యవేక్షణ కోరవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మహబూబ్నగర్ జిల్లా దవాఖానాలో చికిత్స పొందుతున్న మాగనూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లు గురుకులాల్లో చదవాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత చిన్నారులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ అన్నం అట్లే చెప్పేసి కూడా ఊహించింది అన్నీ యాక్షన్ తీసుకుంటే అది దీని పిల్లలకి ఏమైందండి మీకే కదా ఇది ఇంత కష్టపడి డాక్టర్లకి కదా మీకే వస్తుంది వాళ్ళ ఫుడ్ పెట్టడం వల్ల కూడా కొద్ది ఇట్లా ఉండండి నల్లగా కనిపించే నిన్న 10 మంది పిల్లలు మన మక్తల్ కాన్స్టిట్యూషన్ పిల్లలు వచ్చినారు. ఫుడ్ పాయిజనింగ్ అని మరి అంత సివియర్ కాకుండా మరి మోడరేట్ దీంట్లో ఉంటే మక్తల్కి వెళ్ళి ఇక్కడ మన కాలేజ్కి మన హాస్పిటల్కి రిఫర్ చేసినారు. రాగానే వైద్యం స్టార్ట్ చేసినాము. పిల్లలకు భోజనాలు పెట్టినాము. పిల్లలందరూ 15 మంది స్టేబుల్గా ఉన్నారు. ఒక పిల్లోడు వేగ్గా కంప్లైంట్ చేస్తుంటే ఎందుకైనా మంచిదని మిగతా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే సీరియస్ అయినాడని. అది సీరియస్ కాదు. ఎందుకైనా మంచిది ఒకసారి అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఒకసారి పేషెంట్ కంప్లైంట్ చేసిన తర్వాత త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత డాక్టర్ది. సో దట్ ఆ రిపోర్ట్స్ కూడా చూసినాను నేను. అన్ని ఈసీజీ అవన్నీ నార్మల్గా ఉంటాయి. మా ప్రొఫెసర్ పిడియాట్రిక్స్ హెచ్ఓడి సురేష్ గారు పర్యవేక్షణలో అందరి పిల్లల్ని మెరుగైన వైద్యం ఇస్తున్నాము. పిల్లలు కూడా మంచిగా రికవర్ అవుతున్నారు. ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎవరికి ఎలాంటి మళ్ళీ లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇట్లా ఏం లేదు. అందరూ హెల్తీగా ఉన్నారు. ఓన్లీ అబ్జర్వేషన్ కోసం మధ్యాహ్నం దాకా సాయంకాలం దాకా చూసి వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తాం. అంటే ఈ ఫుడ్ పాయిజన్కి కారణం ఏందనేది మనకు తెలిసింది. మనం హోటల్కి పోతాము. హోటల్కి పోయిన తర్వాత మనకు కూడా గ్యాస్ట్రైటిస్ వామిటింగ్స్, కొంతమంది వామిటింగ్ చేసుకుంటారు, కొంతమంది ఇది చేస్తారు. రీజన్ ఏదంటే ఫుడ్లోనా లేకుంటే మనం తినే ప్లేట్లోనా లేకుంటే మనం తాగే నీళ్ళలోనా మనం చెప్పలేము. అవన్నీ శాంపుల్స్ తీసి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే దేంట్లో అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది ఫలానా దాంట్లోనే అనేది మాత్రం మనము ఇప్పుడు ప్రస్తుతానికి వితౌట్ రిపోర్ట్స్ లేనిదే మనం ఏం చెప్పడానికి లేదు. నా పేరు నాయప్ప. పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. అంతకన్నా ముందు నేను మాగనూరు మండలవాసిని, మందిపల్లి గ్రామవాసిని. అయితే ఇది మాగనూరు మండలంలో ఉన్నటువంటి పాఠశాల హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ అనేటటువంటి జరిగి 100 మందికి పైగా విద్యార్థులు వాంతులు చేసుకొని అత్యంత ఇబ్బంది పడినటువంటి ఒక 15 మంది విద్యార్థులు రాత్రికి రాత్రి మహబూబ్నగర్ జిల్లా హాస్పిటల్కి రావడం జరిగింది.
ఇక్కడ వైద్యులు వాళ్ళను సంరక్షించి వాళ్ళకు జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పైన వివిధ రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉదయం పిల్లల్ని ఇప్పుడే మాట్లాడించడం జరిగింది. వాళ్ళు బాగానే ప్రతిస్పందించినారు. అయితే ప్రభుత్వాలు విద్యకు వైద్యాన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో నిధులు కేటాయించడం లేదు. మధ్యాహ్న భోజనం అనేటటువంటి ఫుడ్ పాయిజన్ కావడం అంటే ప్రభుత్వాలు ఎంత అధ్వాన స్థాయిలో ఉన్నవి. ఈ చర్యకు పాల్పడినటువంటి అధికారులను అదేవిధంగా దీనికి పూనుకున్నటువంటి వర్కర్లను తక్షణమే సస్పెండ్ చేసి బాధితుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా తక్షణ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతాము. ఈరోజు ప్రభుత్వాలు కాస్మెటిక్ ఛార్జెస్ మెస్ బిల్లులు అనేటటువంటి పెంచినామని చెప్తా ఉన్నది. కానీ ప్రభుత్వ పాఠశాలలో నేటికి కూడా నాణ్యత లేనటువంటి ఫుడ్డుని ఈరోజు విద్యార్థులకు అందిస్తూ ఉన్నది. ఈ ప్రెస్సులు కానీ పత్రికలు కానీ ప్రెస్సులు కానీ ఎన్నిసార్లు విజిట్ చేసి అటువంటి ఏదైతే ఫుడ్ అనేటటువంటి నాణ్యత లేదో దాని గురించి విచారించినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫుడ్ ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ యొక్క స్థాయిలను వాళ్ళు గుర్తించి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించే దిశగా ఈ ప్రభుత్వాల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అప్పుడప్పుడే వారం రోజుల్లో షెడ్ వేయించినాం, కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం, వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం. ఆక్సిజన్ సిలిండర్లు ఏమంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం. ఇక్కడనే 2 పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చేట ఏర్పాటు చేసినాం. ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే 165 ఐసీయూ బెడ్లు చేసినాం. ఆక్సిజన్ ఒక్క బెడ్ లేకుండే డైరెక్ట్గా ఆక్సిజన్ ఆడ వరకు వచ్చేటట్లు 550 ఆక్సిజన్ బెడ్లు ఇచ్చినాం. ఇంకా పేదలు బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా 2 హాస్పిటల్ ఉండేవి. కానీ మహబూబ్ నగర్లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కూడా కట్టిన పేదల గురించి. పైసలు ఉన్నాడు ప్రైవేట్లో పోతాడు, పేదోడు ప్రైవేట్లో పోని వాళ్ళు గవర్నమెంట్లో ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్, అది కూడా పెద్ద ఒక మహల్లా కట్టినాం, పెద్ద బిల్డింగ్ కట్టినాం. వాళ్ళకి మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా? మంచినీళ్ళు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు. రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నారు, నీళ్ళు చేసుకోలేకపోతున్నారు. కరెంటులు అన్నీ పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు. ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో కొత్తగా 20-30 గురుకులాలు తెచ్చుకున్నాం. పేదలు తినాలి, చదువుకోవాలి, బాగుపడాలి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, హాస్టల్లో అంటే భయపడే పరిస్థితి వచ్చింది. హాస్టల్ సీటు గురించి మేము ఎవరం పోయినా మాకు సీటు కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళీ గురుకులాల్లో మన పిల్లగాన్ని జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో సస్తాడో ఏంటైనా వద్దు, ఇంటికాడనే పెట్టుకుందాం, వాడు చదవాలి లేకుంటే పరిస్థితికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి. మళ్ళీ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రు అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సులకు చెప్పి ఆ పడేసిరంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది? ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు మళ్ళీ ఆహారం పెట్టడం కనీసం గంత జాగ్రత్తలు కూడా చూడరా? మేము మాట్లాడితే ఇక వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు, ఇక మీ ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా. మేము మాట్లాడే దానిలో వాస్తవాలు గ్రహించండి. ఎవడు మాట్లాడుతున్నాడు, వాడి మీద ఏం చేద్దాము, ఏం ప్లాన్ చేద్దాము, అది కాదు మీకు చేయాల్సింది. మీకు దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం 10 ఏళ్ళ తర్వాత. నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక 60 మంది చనిపోయినారు. ఇప్పటి వరకు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా
కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లలకు పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యులు? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవడు, మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. మేము ప్రజల గురించే తెలంగాణ తెచ్చుకున్నాం. పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి రేయిం పగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన హాస్టళ్ళ పైన పిల్లలు తినే ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 15 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టేనే దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. మీ ముందరనే అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసినాను. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. పిల్లల్ని అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినవని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినవని. మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్నీ తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కుడ కాళ్ళు అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఉదయం చూస్తే మేము తినే టిఫిన్లో మళ్ళీ పురుగులు వచ్చినాయి అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఏం జరుగుతుంది? ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది?